మొత్తానికి బడ్జెట్కు సంబంధించి వేతన జీవులకైతే తీపి కబురు చెప్పారు నిర్మలా సీతారామన్. ప్రజల చేతిలో నగదు పెంచేందుకైతే ఈ కొత్త పన్ను విధానం ఆకర్షణీయంగా మార్చేందుకు కూడా ఒక సంచలన నిర్ణయం తీసుకుంది కేంద్రం. పన్ను స్లాబ్లను మార్చడంతో పాటు ఉన్నత ఆదాయ వర్గాలను కూడా సంతృప్తిపరిచారు. ఇక ముఖ్యంగా మధ్యతరగతి వర్గాల మిగులు ఆదాయాలను సేవింగ్స్, అలాగే మ్యూచువల్ ఫండ్స్, స్టాక్ మార్కెట్స్, రియల్ ఎస్టేట్ రంగానికి కూడా బూస్ట్ ఇవ్వచ్చని అంటున్నారు ఇటు ఆర్థిక రంగ నిపుణులు. సో ఏ రకంగా బడ్జెట్ అనేది సామాన్య మానవుల మీద ప్రభావం చూపిస్తోంది, ఇప్పటి వరకు జరిగిన కేటాయింపులు, అలాగే ఆదాయ మార్గాలను ప్రతి ఒక్కరూ ఎంచుకొని పన్నులు చెల్లించాల్సి ఉంటుంది, ఆదాయ మార్గాలను చూపించే ప్రయత్నం చేస్తామని చెప్పి నిర్మలా సీతారామన్ చెప్తున్న నేపథ్యంలో అసలు ఈ బడ్జెట్ వల్ల ఎవరికి ఉపయోగకరంగా ఉంటుంది? గడిచిన 2 సార్లు బడ్జెట్కి సంబంధించి కూడా, అంటే 2 సార్లు పాలనా సమయంలో వచ్చిన బడ్జెట్ కంటే ఇప్పుడు 3.0లో బెటర్ బడ్జెట్ ఉందని చెప్పేసి ఒకవైపు అనలిస్ట్ అందరూ కూడా చెప్తున్న నేపథ్యంలో బిజినెస్ పరంగా అసలు ఎలా ఉంటుంది, గ్రోత్ అనేది ఎలా ఉంటుంది, గ్రోత్ అండ్ డెవలప్మెంట్కి సంబంధించి మనం మాట్లాడదాం. సత్యనారాయణ గారు ఉన్నారు, బిజినెస్ ఎక్స్పర్ట్, మాట్లాడదాం. సత్యనారాయణ గారు, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ అండి. చెప్పండి సార్, మార్నింగ్ నుంచి మీరు బడ్జెట్ అనౌన్స్మెంట్ అంతా వినే ఉంటారు. సో ప్రతి ఒక్కరూ కూడా పన్ను మినహాయింపు గురించి అయితే కొంత ఊరటాన్ని చెప్తున్నారు. ఎందుకంటే ఓవరాల్గా 12 లక్షల వరకు మినహాయింపు ఉన్నప్పటికీ స్లాబ్ల పరంగా కూడా 25% ఉన్నది కాస్త తగ్గిందని చెప్పేసి ఒక మొత్తం ఒక అనాలిసిస్ అయితే వస్తుంది. మీరేం చెప్తారు ముందుగా ఒక ట్యాక్స్ రిడమ్షన్ సంబంధించి? అంటే బీజేపీ ప్రభుత్వం ప్రధానంగా ఈసారి బడ్జెట్ రూపొందించడంలో వాళ్ళు, అంటే వాళ్ళ కాన్స్టిట్యున్సీ ఏంటంటే ఎక్కువ మంది మధ్యతరగతి వాళ్ళంతా కూడా ఇక్కడ బీజేపీకి మద్దతుదారులుగా ఉన్నారు. అందుకని ఇప్పుడు మధ్యతరగతి వాళ్ళని ఆకర్షించే విధంగా బడ్జెట్ రూపొందించడానికి ప్రయత్నం చేశారు. ముఖ్యంగా ఇప్పుడు గ్లోబల్ గా ఉండే పరిణామాలు వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని అందరికీ ఆమోదయోగ్యమైన బడ్జెట్ కానీ, సడన్ గా ఇప్పుడు ఎకానమీ గ్రోత్ ను పెంచే బడ్జెట్ ని కానీ ఇప్పుడు ప్రవేశపెట్టడం సాధ్యం కాదు. ఎందుకంటే ఇప్పుడు ట్రంప్ తీసుకున్న విధానాలు, ఇప్పుడు ట్రంప్ మొత్తంగా కూడా ప్రపంచ ఆర్థిక వ్యవస్థని, ఇప్పుడు అమెరికా ఏ నిర్ణయం తీసుకుంటుందో, ఇప్పుడు ట్రంప్ ఏ రకమైన చర్యలు తీసుకుంటాడో వాటికి లోబడి ఉండాలి. కాబట్టి ఇప్పుడు ఆయన ఏం చేస్తాడు అనేది ఇంకా క్లారిటీ లేదు. అందుకనే క్యాపెక్స్ పెంచడం కానీ ఇట్లాంటివి చేయలేకపోయారు. అందుకనే ఇప్పటి వరకు అందరూ కూడా అనూహ్యమైన డెసిషన్ ఏంటంటే ఇన్కమ్ ట్యాక్స్ లిమిట్, మిడిల్ క్లాస్ వాళ్ళని ఎక్కువ మందిని ఆకర్షించడానికి ఇన్కమ్ ట్యాక్స్ లిమిట్ గతంలో, అంటే ఇప్పుడు రిబేటు, ఎగ్జామ్షన్ 2 రకాలు ఉంటాయి. మామూలుగా స్లాబుల ప్రకారం 4 lakhs నుంచి 25 lakhs వరకు 0 to 30% ఉండేది ఇంతకుముందు. దాని 30%ని 25% చేశారు. అట్లాగే 12 లక్షల వరకు ట్యాక్స్ రిబేట్ ఇచ్చారు. ఇక్కడే కన్ఫ్యూజన్ ఏముందంటే ట్యాక్స్ రిబేట్ కి ట్యాక్స్ ఎగ్జామ్షన్ కి తేడా ఉంటుంది. ఎగ్జామ్షన్ అంటే పూర్తి ఎగ్జామ్షన్ ఉంటుంది. ట్యాక్స్ రిబేట్ అంటే ఇప్పుడు ఈ లక్ష రూపాయల వరకు ఉండే వేతన జీవులకి దీనివల్ల రిలీఫ్ కలుగుతుంది. వాళ్ళు మళ్ళీ లక్ష మీద ఒక 100 రూపాయలు పెరిగినా సరే మళ్ళీ వాళ్ళు పాత రేటు ప్రకారమే వాళ్ళు ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది. ఈ రకమైన కొంత క్లారిటీ, ఇది ఇంతకుముందు గతంలో 7 లక్షల దాకా ఉన్నదాన్ని ఇప్పుడు 12 లక్షలకు పెంచింది ఇప్పుడు ప్రభుత్వం. అంటే సార్, ఒకటి ఓల్డ్ రెజ్యూమ్ అనేది, న్యూ రెజ్యూమ్ అనేది ఒకటి ఉంది కదా. సో ఓల్డ్ రెజ్యూమ్ నుంచి కొంతమంది, అంటే పూర్తి స్థాయిలో అందరూ కూడా న్యూ రెజ్యూమ్లోకి మారలేదు ట్యాక్స్ కట్టే విషయంలో చెప్తున్నారు. సో అందులో ఉన్న ఎగ్జామ్షన్స్ ఏవైతే ఉన్నాయో అది న్యూ రెజ్యూమ్లో లేవని చెప్తున్నారు. సో ఇప్పుడు బడ్జెట్ పరంగా న్యూ రెజ్యూమ్ లోకి వచ్చిన వాళ్ళకే ఈ ఎగ్జామ్షన్స్ ఉంటాయి. అంతేకాకుండా ఇప్పుడు నెక్స్ట్ మంత్ లో అసలు మొత్తం ఇన్కమ్ ట్యాక్స్ లానే, ఇప్పుడు ఎట్లయితే క్రిమినల్ లాని, సివిల్ లాని ఎట్లయితే మార్చారో అట్లాగే కొత్త ఇన్కమ్ ట్యాక్స్ కోడ్ ని తీసుకొస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్తుంది. అంటే అప్పుడు కూడా ఇంకొన్ని మార్పులు వచ్చే అవకాశం ఉంది. అంటే ఈ బడ్జెట్ వరకు ఇవి అవుతాయి. అయితే పర్మనెంట్ గా అసలు ఇన్కమ్ ట్యాక్స్ అనేది చాలా సంక్లిష్టంగా ఉంది. ఆ చట్టం చార్టెడ్ అకౌంటెంట్లకి, లాయర్లకి తప్ప ఎవరికి అర్థం కావట్లేదు. కాబట్టి ప్రజలకి, మధ్యతరగతికి అనుకూలంగా ఉండే విధంగా ఇప్పుడు ఒక కోడ్ తీసుకొస్తామని చెప్పారు. అట్లాగే వాళ్ళ ఇన్కమ్ ట్యాక్స్ కి సంబంధించిన విషయాల్లో కూడా ఏదైనా ఇంతకుముందు పెనాల్టీలు భారీగా ఉండేవి ఏదైనా తప్పులు చేస్తే, అట్లా క్రిమినల్ చర్యలు కూడా తీసుకోవటం ఉండేది. అట్లా కాకుండా ట్యాక్స్ పేయర్స్ కి ఫ్రెండ్లీగా ఉండే విధంగా ఇప్పుడు క్రిమినల్ చర్యలు తీసుకోవటం ఉండదు. భారీగా వాళ్ళని ఇబ్బంది పెట్టే చర్యలు ఉండవని చెప్పేసి ఆర్థిక మంత్రి సీతారామన్ చెప్పారు. అంతేకాకుండా గతంలో మనం ఏమైనా చేసిన తప్పులు ఉంటే 2-3 ఏళ్ల వరకు మాత్రమే మనం వాటిని మళ్ళీ రిటర్న్స్ లో సరిదిద్దుకోవడానికి అవకాశం ఉండేది. ఇప్పుడు ఆ పీరియడ్ ను కూడా 4 ఏళ్ల వరకు పెంచారు. అంటే 4 ఏళ్ల క్రితం మనం చేసిన తప్పులను కూడా ఇప్పుడు సరిదిద్దుకుని మళ్ళీ రిటర్న్స్ ఫైల్ చేయడానికి అవకాశాలు. అట్లే ఈ రకంగా ఇప్పుడు మధ్యతరగతికి సంబంధించి వాళ్ళని ఆకట్టుకోవడానికి కావాల్సిన చర్యలని వాళ్ళ బడ్జెట్ లో తీసుకున్నారు. ఇప్పుడు మిగతా రంగాలకు సంబంధించి సార్, అంటే గతంలో మధ్యతరగతి వాళ్లకు రైతుల సమస్యల పరిష్కారానికి పెద్దపీట వేయలేదు అని చెప్పేసి ఒక
ప్రతిపక్షాల నుంచి నిరసన అనేది ఉండింది. ఈసారి అది ఫుల్ఫిల్ చేయగలిగారంటారా బడ్జెట్ ప్రకటనలో? అంటే ఇప్పుడు ప్రధానంగా వ్యవసాయ రంగం మీద ఎంఫసిస్ పెట్టామని చెప్పారు. అట్లా ప్రధానమంత్రి పేరుతోటి వెనుకబడిన 100 జిల్లాలలో వ్యవసాయ అభివృద్ధికి సంబంధించి ప్రత్యేకమైన ఒక మిషన్ లాంటిది ఏర్పాటు చేసి అక్కడ మొత్తంగా కూడా వ్యవసాయాన్ని డెవలప్ చేయడానికి చేస్తామనేది ఒక చర్య. అట్లాగే విత్తనాలకు సంబంధించి డెవలప్మెంట్ చేయటము, యూరియాకి సంబంధించి ఒక పెద్ద ఫ్యాక్టరీ పెట్టడము, అట్లాగే ఇప్పుడు బీహార్లో ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి బీహార్లో కూడా ఆ, అది ఫుల్ మకానా ఉంటుంది. దానికి డిమాండ్ ఉంది కాబట్టి ఫుల్ మకానా బోర్డు పెట్టి అక్కడ దానికి చాలా డిమాండ్ ఉంది కాబట్టి దాన్ని పెంచటము. అట్లా ఇప్పుడు పల్సెస్కి సంబంధించి ఇప్పుడు ఆ ఆయిల్ సీడ్స్, పల్సెస్ వీటికి సంబంధించిన కొరత దేశంలో చాలా ఎక్కువ ఉంది. కొన్ని లక్షల కోట్ల ఆ, రూపాయలతోటి మనం విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాము. దాన్ని ప్రతిసారి చాలా కాలంగా ఉన్న ఇష్యూనే. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ మనం పండిస్తే ఆయిల్ సీడ్స్ అవి ఇప్పుడు మనం దిగుమతి చేసుకునే రేట్ కంటే ఎక్కువ ఉంటుంది కాబట్టి విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సిన అవసరం వస్తుంది. పామ్ ఆయిల్ కానీ ఇవన్నీ. అట్లాగే పల్సెస్ విషయం కూడా మనకి ఇప్పుడు కందిపప్పు కానీ ఇట్లాంటి ఎప్పుడు కొరత ఉంటుంది. వాటిని పెంచడానికి వాటి ప్రొడక్షన్ పెంచడానికి కావాల్సిన చర్యలు కూడా తీసుకోవాలని చెప్పేసి దానికి సంబంధించిన కొన్ని చర్యలు, అట్లాగే గ్రామాల అభివృద్ధి అంటే రూరల్ డెవలప్మెంట్ కి సంబంధించి చాలా చర్యలని రూరల్ ఎకానమీని పెంచాలని అనుకుంటున్నారు. ఇప్పటి వరకు అర్బన్ ఎకానమీ మీదే ప్రభుత్వ చర్యలన్నీ కూడా వచ్చిన ప్రభుత్వాలన్నీ కూడా కాన్సన్ట్రేట్ చేసి ఇప్పుడు రూరల్ అనేది ఒకటి పెట్టారు. అయితే ఇప్పుడు ఈ మధ్య కాలంలో పంజాబ్ రైతులు ఏదైతే ఉద్యమం చేస్తున్నారో వాళ్ళు అడిగే చర్యలకు సంబంధించి దానికి వ్యతిరేకంగా ఇవాళ తీసుకున్న చర్యలు కనపడుతున్నాయి. అంటే మళ్ళీ వ్యవసాయంలో సంస్కరణలు తీసుకొస్తారు, లిబరలైజ్ చేయటం వలన ఇప్పుడు వాళ్ళకి మద్దతు ధర ఏదైతే మద్దతు ధరకి చట్టపరమైన మద్దతు కావాలని వాళ్ళు కోరుకుంటున్నారు. చట్టబద్ధం చేయాలని చెప్పేసి మద్దతు ధరని అట్లాంటి చర్యలు మాత్రం వాళ్ళు ఏమీ ప్రకటించలేదు. మిగతా వ్యవసాయానికి సంబంధించి చర్యలు తీసుకున్నారు. అట్లాగే ఎంఎస్ఎంఈలు ఇప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్, ఇప్పుడు మేక్ ఇన్ ఇండియా స్కీమ్ కు సంబంధించి ఎంఎస్ఎంఈని ప్రోత్సహించడానికి ఫండ్, అట్లాగే ఇప్పుడు స్టార్టప్లకు సంబంధించి కూడా చెప్తున్నారు. అయితే ఇప్పుడు మొత్తంగా కూడా ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించి ఏవో కొన్ని చర్యలు ఉంటాయి. ఎందుకంటే ఆ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సే మొత్తం ప్రపంచంలో ఇప్పుడు నెక్స్ట్ టెక్నాలజికల్ చేంజ్ అని చెప్తున్నారు. అయితే దాన్ని డెవలప్ చేసే విషయంలో మనం చాలా వెనకబడి ఉన్నాము. ఇప్పుడు పక్కనున్న మనం చైనా +1 అని చెప్తున్నాం, కానీ ఇప్పుడు చైనాలో నిన్న అమెరికాని కూడా దిగ్భ్రాంతి కలిగించే స్థాయిలో డీప్ సీక్ అనే దాన్ని వాళ్ళు డెవలప్ చేశారు. ఇప్పుడు అట్లాంటి చర్యలు మనం చేయాలంటే దానికి సంబంధించిన డెవలప్మెంట్స్ ఏమి దీంట్లో కనపట్లేదనే విమర్శలు కూడా కొంతమంది ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. అంటే ఇంకొకటి సార్, అంటే జర్నలిస్ట్గా కూడా ఉన్నారు కాబట్టి చెప్పండి, గడిచిన కొన్నేళ్ళుగా చూస్తున్నారు కదా, ఉత్తరాది దక్షిణాది అనే అంశం కూడా తెర మీదకి వస్తుంది. ఇప్పుడు కూడా ఉత్తరాదితో పోల్చుకుంటే దక్షిణాదికి కాస్త బడ్జెట్లో కేటాయింపులు తగ్గాయని చెప్తున్నారు. దీనిపైన ఏం చెప్తారు మీరు? అంటే ప్రధానంగా ఇప్పుడు బీహార్కి రాబోయే ఎన్నికలు దృష్టిలో పెట్టుకుని బీహార్కి ఎక్కువగా ఇచ్చారు. బీహార్కి సంబంధించిన విషయాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు. మనకి గురజాడ తెలుగు వాళ్ళకి సంబంధించి దక్షిణాది అనుకోండి, తెలుగు వాళ్ళు అనుకోండి, గురజాడకు సంబంధించిన ఒక గీతాన్ని చెప్పడం తప్ప ఏమీ చేయలేదనే విమర్శలు వస్తున్నాయి. అంటే మొదటి నుంచి కూడా అంటే బీహార్కి చేస్తే తప్పు లేదు, అది బాగా వెనకబడిన రాష్ట్రం అనేది కూడా కొంతమంది ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. అదే దక్షిణాది రాష్ట్రాల జనాభా తక్కువ ఉండటము, ఈ గ్రోత్ రేట్స్ ఎక్కువ ఉండటం వల్ల మొదటి నుంచి కూడా వీటికి కేటాయింపులు తక్కువ వస్తున్నాయి అనేది విమర్శ ఉంది. రేపు నియోజకవర్గాల పునర్విభజన జరిగితే అక్కడ జనాభా ఎక్కువ కనపడుతుంది కాబట్టి అక్కడ ఎక్కువ నియోజకవర్గాలు వస్తాయి. అప్పుడు కూడా నిధులు ఎక్కువగా ఉత్తరాది రాష్ట్రాలకు పోతాయనే విమర్శ ఉంది. దానికి సంబంధించి మాత్రం అది ఒక పర్మనెంట్ సమస్య. దాన్ని ఇప్పుడు ఇమీడియట్ గా బడ్జెట్ లో వాళ్ళు చేయగలిగేది కూడా ఏం లేదు. సార్, ఓవరాల్గా ఇప్పుడు ఏపీ తెలంగాణ విషయానికి వస్తే అక్కడ ఒక 21, ఇక్కడ ఒక 16 ఎంపీస్ ఉన్నా తెలుగు రాష్ట్రాలకు కూడా పెద్దగా ఒరిగిందేమీ లేదు. ముఖ్యంగా ఎన్డీఏ గవర్నమెంట్లో కీలకంగా ఉన్న ఏపీ ప్రభుత్వం పక్క చూసుకుంటే కనుక చాలా డిమాండ్స్ ఉన్నాయి ఏపీలో. స్పెషల్ స్టేటస్ కానివ్వండి, అది మరుగున పడిపోయింది. చాలా అంశాలు ఉన్నాయి. స్టీల్ ప్లాంట్ విషయంలో కానీ క్లారిటీ లేదు అని చెప్పేసి చాలా ఏ అంశాన్ని కూడా తెర మీద తీసుకురాలేదు. కేంద్ర ప్రభుత్వం అయితే అన్ని రాష్ట్రాలకు వర్తించే పథకాలను తీసుకొచ్చిందో వాటిలో భాగంగానే కొన్ని ఎక్స్టెన్షన్ అనేది జరిగింది. దీనిపైన ఎంపీలు కూడా నర్మగర్భంగా మాట్లాడుతున్నారు తప్పిస్తే పూర్తిగా న్యాయం జరిగింది అనేది అయితే అక్కడ ఏపీకి సంబంధించి ఎంపీలు కూడా మాట్లాడలేకపోతున్నారు. సో చెప్పండి, ఏపీకి న్యాయం జరిగిందంటారా బడ్జెట్లో?
అంటే పోలవరంకి సంబంధించి నిధులు కేటాయించారు తప్ప ఇప్పుడు రాజధానికి సంబంధించి అది కూడా రుణమే ఇప్పిస్తారని చెప్పారు ఇంతకుముందు. అది ఏడీబీ లేదంటే వరల్డ్ బ్యాంక్ రుణం వస్తుందని చెప్పారు. దాని మీద ఆ, గట్టిగా ఇప్పుడు నిలదీసే పరిస్థితిలో ఇప్పుడు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లేరు. ఎందుకనంటే ఇప్పుడు బీజేపీతో కలిసి ఆయన ప్రయాణం చేస్తున్నారు. మోడీకి ఇష్టం లేకపోయినా సరే ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఆ, ఒత్తిడి మీద లేదా పవన్ కళ్యాణ్ కన్విన్స్ చేయటం మీద ఇప్పుడు ఆ కూటమి ఏర్పడింది, కూటమి ప్రభుత్వం ఏర్పడింది. ఇప్పుడు ఏదైనా సరే ఇప్పుడు నితీష్ కుమార్ అంత బలంగా ఇప్పుడు నేను చెప్పాలంటే మోడీ ప్రభుత్వం కుర్చీ రెండు కాళ్ళ మీదే నిలబడి ఉంది. ఒకటేమో బీహార్ కాలు, ఒకటేమో ఆంధ్రప్రదేశ్ కాలు. అయినప్పటికి కూడా ఇప్పుడు నితీష్ కుమార్ అంత ధైర్యంగా లేకపోతే నితీష్ కుమార్ అంత సాహసంగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు మాట్లాడలేకుండా ఉన్నారు. అంటే దీనికి సంబంధించి కొన్ని రాజకీయ కారణాలు కానీ లేదంటే ఇప్పుడు మోడీని చూస్తే ఇప్పుడు ఎవరైనా సరే భయపడే పరిస్థితి ఉంది. ఇప్పుడు మొన్న ఈ మధ్య ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ని కూడా ఏదో కేసులో లోపల వేయటం, అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబును అరెస్ట్ చేయటం, దీని వెనక కూడా కేంద్ర ప్రభుత్వం యొక్క వాళ్ళ అనుమతి తీసుకునే చేశారనేది. ఇటువంటి పరిస్థితుల్లో ఏంటంటే అనవసరమైన చిక్కులు తెచ్చుకోవటం ఎందుకు రాజకీయంగా కానీ లేదంటే ఇప్పుడు అధికార మార్పిడి అంటే ఇప్పుడు తెలుగుదేశంలో కూడా అధికార మార్పిడి అట్లాంటివి జరగాలి అంటే మోడీ ఆశీస్సులు ఉండాలి కాబట్టి మోడీతో ఇప్పుడు కయ్యం పెట్టుకునేందుకు చంద్రబాబు నాయుడు సిద్ధంగా లేరు. అందుకనే ఆయన కానీ ఆయన పార్టీ ఎంపీలు కానీ చాలా డిప్లొమాటిక్ గా వ్యవహరిస్తున్నారు. వాళ్ళు ఇప్పుడు మనం అంటే ఇప్పుడు నితీష్ కుమార్ అంత ఖచ్చితంగా వాళ్ళు మాట్లాడే పరిస్థితి లేదు. అందుకని ఆంధ్రప్రదేశ్కి సంబంధించి నేను చెప్పాలంటే ప్రత్యేక హోదా అనేది ఇంకా ఇష్యూ పెండింగ్ లోనే ఉంది. ఏదో ప్రత్యేక ప్యాకేజ్ అన్నారు, కొన్ని ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అవన్నీ ఇచ్చామన్నారు. ఇప్పుడు ఇవన్నీ ఇచ్చే బదులు ప్రత్యేక హోదా ఇస్తే చాలా ఎగ్జామ్షన్స్ వస్తాయి, పెట్టుబడులు ఇవన్నీ వస్తాయి, కానీ అవి ఖచ్చితంగా నిలదీసి అడిగే పరిస్థితుల్లో లేరు. ఇప్పుడు అందుకనే ఇప్పుడు బడ్జెట్ లో కూడా ఇప్పుడు వాళ్ళు ఇచ్చింది తీసుకోవటం, వాళ్ళని ఏదో రకంగా కన్విన్స్ చేసి తీసుకోవటమే తప్ప ఆ ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్ తమ మద్దతు మీద ఆధారపడి ఉంది అనే విషయాన్ని దృష్టిలో పెట్టుకుని వాళ్ళు గట్టిగా నిలదీసే పరిస్థితుల్లో ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో ప్రధాన భాగస్వామ్యాన్ని చంద్రబాబు నాయుడు లేరు. ఎస్ రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్ సత్యనారాయణ గారు పార్టిసిపేట్ చేసినందుకు.